పెళ్లికి ముందు అస్సలు చేయకూడదు ఒక చెప్పనా, కొత్త ఎక్స్పెరిమెంట్లు ఓ మస్తు ఎక్కువ మనకి. పెళ్లికి ముందు బయటికి ఎండలో పోయేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి అని చెప్పిన, మరి ఇన్ని రోజులు పట్టిన ట్యాన్ ఏం చేయాలి? బ్రైడ్స్ టు బి స్టార్ట్ దిస్ బిఫోర్ యువర్ వెడ్డింగ్. పెళ్లి రోజు పెళ్లి కళ లేకపోతే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. సో పెళ్లి రోజు పెళ్లి కళ కోసం నేను ఫాలో అయిన కొన్ని సింపుల్ థింగ్స్ ఇక్కడ షేర్ చేస్తా. అఫ్ కోర్స్ చీర, బొట్టు, కుంకుమ, పసుపు, గాజులు మీకు పెళ్లి కళను తీసుకొస్తాయి. కానీ ఆ కళని ఇంకా అందంగా ఇంకా పెంచడానికి మనం కొన్ని ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ ఏబిసి జ్యూస్. ఖచ్చితంగా వారం ఉంటే వారం, నెల ఉంటే నెల, ఆ నెల రోజులు ఏబిసి జ్యూస్ తీసుకోండి. అట్లానే ఎక్కువ బీట్రూట్ వేసుకోకండి, మళ్ళీ వేడి కూడా పెరుగుతుంది. మీ అందమైన ఫేస్ నుండి ఆ గ్లో తన్నుకుంటూ బయటికి రావాలి అని అంటే మీరు కొంచెం వాటర్ పోయాలి. అదే హైడ్రేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం వాటర్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటుండండి. తర్వాత సబ్జా వాటర్ తీసుకోండి, బటర్ మిల్క్ తీసుకోండి, అండ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా తీసుకోండి. అదేదో ఫ్యాన్సీ అనుకోకండి. వాటర్ బాటిల్ వాటర్ పోసుకొని దాంట్లో 2 నిమ్మకాయలు కోసేసుకోండి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు అదే తాగండి. నిమ్మకాయలతో పాటు మింట్ లీవ్స్ వేసుకోవచ్చు, కుకుంబర్ వేసుకోవచ్చు, అట్లాంటివి వేసి తీసుకోండి. సో మీరు ఇట్లా తీసుకుంటే బాగా హైడ్రేట్ అవుతుంటారు. అండ్ ఇంకోటి, వీక్ లో ఖచ్చితంగా మీరు ఫేషియల్ స్క్రబ్ చేయాలి. ఏ వాల్నట్ స్క్రబ్ అట్లాంటిది ఏం అవసరం లేదు. ఇంట్లో బేసన్ ఉంటది కదా, అది తీసుకొని కలుపుకొని పెట్టుకొని కొంచెం డ్రై అయినాక రుద్దండి, చాలు. అదే స్క్రబ్ కింద పనిచేస్తుంది. అండ్ ఇంకా కావాలి అంటే ఒక టమాటాని హాఫ్ కట్ చేయండి, దాంట్లో చక్కెర వేయండి, రుద్దండి. అట్లని బరబర రుద్దకండి. మీ ఫేస్ ని కొంచెం జెంటిల్ గా డీల్ చేయండి. అండ్ షాపింగ్ లని ఆటి